నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు రాష్ట్రంలో అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారి ఇంటిపైన, కార్లపైన దాడికి యత్నం చేశారు. ఇంటిపైన దాడి కూడా చేశారు. ఫర్నిచర్ అంతా దగ్ధం చేశారు. ప్రజలు కూడా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే అంత చెత్త వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారి మీద. ఇక్కడ అంబటి రాంబాబు గారు అంటున్నారు, ఒక మహిళ నా మీద తిడుతుంది, నన్ను అందులో డిఫెండ్లో చేసుకునే భాగంగా నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అన్నారు. ఒక మహిళ తిడుతున్నప్పుడు ఆవిడని అనకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొచ్చారు? కావాలని చంద్రబాబు నాయుడు గారి పేరును ప్రస్తావించారు ఇక్కడ అంబటి రాంబాబు గారు. నేను ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని అలా అనుండాల్సింది కాదు అంటున్నారు. ఈయన ఎంత పెద్ద రాజకీయ నాయకుడో చెప్పమంటారా? 1989లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 2019లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి నీటిపారుదల శాఖ మంత్రిగా పదవినైతే ఇచ్చారు. అయితే ఆ వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు అంబటి రాంబాబు గారికి. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అసలు నాకేమీ అర్థం కాలేదని నవ్వులు పాలయ్యారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఈ మధ్యనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి ఒక ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ చూసిన వాళ్ళు, ఒకటో తరగతి పిల్లవాళ్ళు కూడా అంతకంటే బెస్ట్గా ఇస్తారు ఆ ప్రజెంటేషన్. నిజంగా ఆ విధంగా డ్రాయింగ్ గీశారు అంబటి రాంబాబు గారు. అది చూసిన తర్వాత ఆయనకి వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎటువంటి నాలెడ్జ్ లేదు అనిపించింది. అటువంటి నాలెడ్జ్ లేని పర్సన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా చేశారు, వాటర్ ప్రాజెక్ట్స్ మంత్రిగా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడైనా ఆయన అన్న మాటల్ని ఖండించాల్సింది పోయి పార్టీ అండగా ఉంటుంది అనడం ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.